తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఫిరాయింపులపై మొదలైన మాటల యుద్ధం ఘర్షణల వరకు వెళ్లింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు తొడగొట్టి చూసుకుందాం రా అంటూ గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇవాళ భారీ ఎత్తున ఆందోళనకు సిద్దమయ్యారు. ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వందలాది మందితో అరికెపూడి గాంధీ ఇంటిని ముట్టడించి తీరుతామన్నారు. తెలంగాణ పౌరుషాన్ని చూపిస్తామంటూ ఘాటుగా స్పందించారు. ఇందుకు గాను ఉదయం చంబీపూర్ రాజు ఇంటి నుంచి గ్రేటర్లోని ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తామన్నారు కౌశిక్ రెడ్డి. ఇలా ఉండగా ఉదయం 11 గంటలకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటిలో షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశంలో మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇరువురు నేతల వ్యూహ ప్రతివ్యూహాల్లో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. దీంతో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. భద్రతను భారీగా పెంచారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. గుడ్ మార్నింగ్ సందీప్. నిన్న మనం చూసాం ఉదయం 10:30-11 గంటల నుంచి సాయంత్రం దాదాపు రాత్రి వరకు కూడా హైడ్రామా కొనసాగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం, అదేవిధంగా పెద్ద ఎత్తున ఘర్షణకు, తోపులాటకు కారణమైంది. ప్రధానంగా మొన్న గాజులు, అదేవిధంగా చీర చూపిస్తూ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏదైతున్నాయో అదే స్థాయిలో కాంగ్రెస్ మహిళా సంబంధించినటువంటి లీడర్లు కూడా మళ్ళీ చెప్పులు, బూట్లు తీస్తూ పాడి కౌశిక్ రెడ్డికి సవాల్ చేసిన నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున రచ్చకు దారితీసింది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వెళ్లి నేను ఇంటి మీద జెండా ఎగిరేస్తాను, కండవ కప్పుతానని చెప్పినటువంటి సవాల్కు ఆయన కూడా దమ్ముంటే రా అని చెప్పి అరికెపూడి గాంధీ చెప్పిన నేపథ్యంలో ఆయన హౌస్ అరెస్ట్ చేయడం, దాని తర్వాత ఆయన ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో 12 గంటల తర్వాత అరికెపూడి గాంధీ ఏకంగా వందలాది మందితో పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన విషయం మనకు తెలిసిందే. అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంటి అద్దాలు పోయినాయి, కోడిగుడ్లు విసిరారు, టమాటాలు విసిరారు. ఇట్లా మొత్తం దాదాపు వందలాది మంది చేరుకొని అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్నట్టుగా అక్కడ పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణ తరహాలో కనిపించింది. దీనికి ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే ఈడ హరీష్ రావుతో పాటు ముఖ్య లీడర్ అందరూ కూడా, సబితా ఇంద్రారెడ్డి కానీ పార్టీలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా అక్కడ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. నిన్న చేరుకొని రాత్రి 11-11:30 అయినా కూడా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అయింది. హరీష్ రావు కావచ్చు, మిగతా లీడర్లందరూ కూడా అరెస్ట్ చేయడం, తర్వాత ఇద్దరి మధ్యన సవాల్ చేసుకోవడం, తొడగొట్టుకోవడం, ఇవన్నీ కూడా మనం రాత్రంతా కూడా చూసాం. అయితే ఈ రోజు దీనికి ప్రతి సవాలుగా పాడి కౌశిక్ రెడ్డికి ఇంటి దగ్గరికి నిన్న అరికెపూడి గాంధీ ఏ రకంగా వచ్చాడో ఇప్పుడు అరికెపూడి గాంధీ నివాసానికి పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ లీడర్లు, ముఖ్యంగా సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా అక్కడికి వస్తున్నట్టు కూడా చెప్పారు. 11 గంటలకు పాడి కౌశిక్ రెడ్డి నివాసంలో సమావేశం కావాలని కూడా నిర్ణయించుకున్నారు. అక్కడ సమావేశమై అది ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. షేర్లింగంపల్లి నియోజకవర్గ విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నారు. దీంట్లో మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలందరూ కూడా హాజరై భవిష్యత్తు వ్యూహరచన, అంటే దీనికి కారణం ఏంటంటే ఆయన పార్టీ మారాడు కాబట్టి అక్కడ లీడర్లు ఎన్నుకోవడం కావచ్చు, లేదంటే తదితర అంశాలన్నిటి కూడా మాట్లాడుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు. ఇదంతా వాస్తవానికి జరుగుతుందా లేదనేది పక్కన పెడితే వాళ్ళ షెడ్యూల్ బీఆర్ఎస్ పార్టీ మాత్రం షెడ్యూల్ ప్రకటించుకుంది. కానీ అది పోలీసులు మాత్రం నిన్న మనం చూసాం కొంత ఫెయిల్ అయినట్టుగా తెలుసు. కనుక నిన్న జరిగినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు భారీ స్థాయిలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో ఇప్పటికే చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క చంబీర్పూర్ రాజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన నివాసం దగ్గర కూడా పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే హై అలర్ట్ కూడా ప్రకటించారు. పోలీసులు నిన్న జరిగినటువంటి తప్పిదాన్ని దృష్టిలో పెట్టుకుని సిటీ కమిషనర్ కావచ్చు, సైబరాబాద్ పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున అలర్ట్ అయ్యారు. ఇప్పటికే డీజీపీ దృష్టి కూడా వెళ్ళింది. దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే పోలీసు కింది స్థాయి సిఐలకు కావచ్చు, ఎస్ఐలకు కావచ్చు, కింద ఉన్న సిబ్బంది అందరూ కూడా చెప్పినటువంటి నేపథ్యం అందించాం. నిన్న జరిగినటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర కానీ, దాని తర్వాత సైబరాబాద్
కమిషనరేట్ ఆఫీస్ దగ్గరికి కావచ్చు పెద్ద ఎత్తున హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా రావాలని హరీష్ రావు పిలిపించిన నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున వేలాది మందితో పెద్ద గొడవకు కారణమైంది. అక్కడ ఏసీబీ స్థాయి అధికారితో కూడా గొడవ పడడం, దాని తర్వాత వాళ్ళు వీళ్ళని నెట్టుకోవడం, ఇట్లా మనం అంతా కూడా చూసాం. రాత్రి 11 తర్వాత కూడా తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, భవిష్యత్ కార్యాచరణ మీద కూడా ప్లాన్ చేసుకుంటుంది. అందుకనే ఇప్పుడు 11 షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇంటికి చేరుకోబోతున్నారు. అక్కడ సింబీర్పూర్ రాజు నుంచి ర్యాలీ కూడా భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు కూడా సేమ్ నిన్నటి తరహాలోనే పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని ఎటువైపు వెళ్లే అవకాశం ఉంటుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే సవాల్గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నిన్న పాడి కౌశిక్ రెడ్డి మీదికి తీసుకెళ్లారు. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి కనుసంధంలోనే జరిగిందని నిన్న హరీష్ రావు కావచ్చు, మిగతా కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ప్రతి సవాల్గా బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే కేటీఆర్ కూడా చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా అదే రీతిలో మనం కూడా స్పందించాలని కూడా నిన్న వాళ్ళు చెప్పారు. రియాక్ట్ అయిన నేపథ్యంలో ఇవాళ వ్యూహరచన చేసినట్టుగా మనకు తెలుస్తుంది. చూడాలి ఈ ఇరువురు పార్టీల మధ్య నిన్న ఓన్లీ ఇద్దరు నేతల మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం తర్వాత ఘర్షణ పార్టీలకు అంటుకుంది. ఆ పార్టీలది కాస్త ఈ రోజు సీరియస్ గా 2 పార్టీల యుద్ధంగా తయారయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది.